తల్లి ఏ రీతిగా అయితే, తండ్రి కానీ ఏ రీతిగా అయితే ఆ బిడ్డల ముందు బ్రతుకుతూ ఉన్నారో ఆ రీతిగాని ఈ పిల్లలు కూడా తయారవుతారు, చూసి నేర్చుకుంటారు. ఏది, నువ్వు పాపం చేస్తా, అక్రమ సంబంధంలో బ్రతుకుతా నీ బిడ్డలను మంచి మాదిరిలో నడిపించాలంటే కుదరదు. ఎందుకంటే నువ్వే చెబుతున్నావు, వ్యభిచారం ఇలా డీలక్స్గా ఇలా చేయొచ్చు, హైటెక్ వ్యవహారంలో ఇలా చేయొచ్చు, లేదంటే రచ్చ ఇలాగా ఇట్ట కూడా చేయొచ్చు అని నువ్వే ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నావు. భక్తి సాధన అయినా సరే నువ్వేమో 2 రకాల భక్తిలో ఉంటూ నీ పిల్లలు సరైన భక్తి చేయాలంటే వాళ్ళు కూడా ఉండరు. నువ్వు ఎట్టయితే చిందులేస్తున్నావు వాళ్ళు కూడా అదే. వాళ్ళు ఇంకా కూచిపూడి, డిస్కోటెక్, బ్రేక్, అన్ని స్టెప్పులు నేర్పుతారు నీకు. అప్పుడు కూర్చొని ఆ స్టెప్పులు వేయలేక కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నరాలు నొప్పులు, ఒళ్ళంతా కదిలిపోయి మానసికంగా ఆలోచించి కుష్కించి చివరికి పచ్చవాతమో, బ్రెయిన్ స్ట్రోకో, హార్ట్ స్ట్రోకో ఏదో ఒకటి వచ్చి పోతాం. జరిగాయి. మర్యాదగా నువ్వు జాగ్రత్తగా దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు కూడా అదే మార్గంలోకి వస్తారు. ఇకనైనా విషమించిపోయిన పరిస్థితి ఏమీ లేదు, చేయి దాటిపోయిన పరిస్థితి లేదు. నువ్వు మల్లుకొని దేవుని పాదాలు పట్టుకుంటే నా యేసయ్య వాళ్ళని ఏ రీతికి పట్టకొచ్చుకోవాలో ఆ రీతికి పట్టకొచ్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా.